హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో రీసెంట్గా పడినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి విభాగంలో ఎలక్ట్రికల్ కేటగిరీలో భాగంగా పిల్లలకి సీరియస్ ఆస్పిరెంట్స్కి కోచింగ్ని స్టార్ట్ చేశాం, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వేదికగా. ఈ కోచింగ్ని హైదరాబాద్, హన్మకొండ రెండు చోట్ల ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా సికింద్రాబాద్ సౌత్ జోన్లో దాదాపుగా 559 పోస్టులు ఉన్నాయి మిత్రమా. ఈ 559 పోస్టులకి మరి ఎవరు ఎలిజిబుల్, ఎవరెవరికి దీని మీద అర్హత అనేది ఉంటుంది అనేది ఒకసారి చూస్తే, ఎవరైతే ఐటీఐ చేసిన వారుండి 10th క్లాస్తో ఐటీఐ పూర్తి చేసినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. దాంతోపాటుగా బీటెక్ చేసి ఉన్నప్పటికీ ఎవరైనా డిప్లొమా క్యాండిడేట్స్, డిప్లొమా చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. అంటే 10th విత్ డిప్లొమా, 10th విత్ ఐటీఐ క్లాస్, అంటే ఐటీఐ చదివిన వాళ్ళు, ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి ఎలిజిబుల్. ఈ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. గతంలో దీని మీద నేను వీడియో కూడా చేశాను. ఇందులో ప్రిపరేషన్ అనేది ఆన్లైన్ లోపల టెస్ట్ సిరీస్లు, ఆఫ్లైన్ లోపల డైలీ టెస్టుల రూపం లోపల ఒక సినాప్సిస్ని రూపొందించుకోవడం జరిగింది మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దీనిలో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతోనే క్లాసెస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. జనవరి 27th నుంచి క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే దానికి ముందుగా మనం ఒకసారి చూస్తే, ఈ ఎగ్జామ్లో అనేది పూర్తిగా ఆన్లైన్ బేస్డ్ అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని పిలుస్తాం. అంటే ఆన్లైన్ వేదికగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి ఒక మార్కు చొప్పున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. దీనిలో ప్రధానంగా గమనించవలసింది ఏంటండి అంటే, ప్రతి దాదాపుగా 3 క్వశ్చన్స్ కనుక మిస్టేక్ చేస్తే ఒక మార్క్ అనేది కట్ అవుతుంది. అంటే 1/3 అనేది ఇందులోపల మార్కింగ్, అంటే మనం రాంగ్ ఆన్సర్స్ కనుక 3 రాంగ్ ఆన్సర్స్ కనుక చేస్తే ఒక మార్కుని తీసివేయడం జరుగుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది CBT 1, CBT 2 అండ్ CBT అనేటువంటి 3 కేటగిరీ లోపల 3 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లోపల జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దీనిలో ఓబీసీ కేటగిరీ అయితే 30% వరకు క్వాలిఫై ఉండాలి CBT 1 ఎగ్జామ్, యాజ్ వెల్ యాజ్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని పిలుస్తాం ఈడబ్ల్యూఎస్ విభాగంలో. దీనిలో అప్పర్ ఏజ్ లిమిట్ వరకు చూసినా కూడా 40% వరకు CBT 1 లోపల క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2కి తీసుకెళ్తారు. అది ఎస్సీ కేటగిరీ అయితే 30%, ఎస్టీ కేటగిరీ అయితే షెడ్యూల్డ్ ట్రైబ్ విభాగం అయితే 25% వరకు మనకు CBT 1 లోపల 75 మార్కులకు గాను మనం ఈ వెయిటేజ్ని మనం క్వాలిఫై రౌండ్గా తీస్తారు. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వారిని CBT 2కి సెలెక్ట్ చేస్తారు. దాదాపుగా మొత్తం ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటండి అంటే 5,696 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మన సౌత్ రీజియన్లో మాత్రం 559 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరెవరైతే ఐఐటి విత్ 10th క్లాస్ ఎవరైతే పూర్తి చేస్తారో, ఐఐటితో మన డిప్లొమా విత్ 10th క్లాస్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అండి అంటే 20th జనవరి నుంచి స్టార్ట్ అయింది. అంటే 20వ తారీఖు జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఈ ఎగ్జామ్ని మన లోకల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది భారతీయ భాషలో. దీనిలో డోంట్ వరీ, 19th ఫిబ్రవరి వరకు ఇది లాస్ట్ డేట్గా ఎగ్జామ్, అంటే నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి డేట్ అనేది 19th ఫిబ్రవరి వరకు ఉంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది 20th జనవరి 9th, అంటే 1 month డ్యూరేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇందులో ఉంది. 18 to 30 ఏజ్ లిమిట్. శాలరీ విషయానికి వస్తే ఇక మనకు తెలుసు 19,000 లెవెల్ 2 స్కేల్ అనేది దీనికి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళంటే అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 250 రూపీస్. ఎవరెవరికి ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ కేటగిరీస్, బీసీ కేటగిరీస్ ఎవరైనా సరే, మనకి ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఎవరైనా సరే ఇందులో 250. అదర్ కేటగిరీస్ అయితే మాత్రం 500 రూపీస్గా దీని లోపల ఎగ్జామినేషన్ ఫీజుని ఉంచడం జరిగింది. తర్వాత ఇందులో దాదాపుగా అన్ని విభాగాల్లో ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటండి అంటే ఎలక్ట్రికల్ కేటగిరీ. దీని లోపల పూర్తిగా మనకి ఎలక్ట్రీషియన్ విభాగం లోపల 559 పోస్టులు,
ఐఐటి విత్ 10th ప్లస్ యాజ్ వెల్ 10th విత్ డిప్లొమా చేసిన వారు ఎలక్ట్రీషియన్ కేటగిరీ లోపల మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసే వారికి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా ఉంది. దీనిలో దాదాపుగా చాలా కేటగిరీ ఉన్నాయి. ఎక్కువ స్థాయి మాత్రం ఎలక్ట్రీషియన్ విభాగం లోపల కేటగిరీ లోపల ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. మెకానికల్ చేసిన వారికి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ చేసిన వారికి, ఫిట్టర్ చేసిన వారికి, తర్వాత హీట్ ఇంజన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వారికి ఇలా దాదాపుగా ఒక 16 కేటగిరీ లోపల దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇందులో డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ కనుక అయ్యేది ఉంటే 5 years అండి ఏజ్ రిలాక్సేషన్. అంటే యాక్చువల్లీ 18 నుంచి 30 సంవత్సరాలు అంటే ఎస్సీ కేటగిరీ అయితే 35 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఓబీసీ కేటగిరీ అయిందనుకోండి 18+30 అంటే మ్యాక్సిమం ఏజ్ కేటగిరీ అనేది 33 yearsగా ఓబీసీ కేటగిరీ తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయ్యేది ఉంటే దీనిలో ప్లస్ అంటే ఈ కేటగిరీతో పాటుగా అదనంగా మరొక 3 yearsకి పొందవచ్చు. పీడబ్ల్యూడీ కేటగిరీ ఏది ఉంటే 10 years మనం పొందేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో వేరుగా ఉన్నాయి, కానీ మనకు ఉన్నటువంటి కేటగిరీ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలో పూర్తిగా క్వాలిఫైయింగ్కి ఉమెన్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. మెడికల్లో మాత్రం A1 లోపల మెడికల్ స్టాండర్డ్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా పొంది ఉండాలి. ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి అన్ని స్టాండర్డ్స్కి, ఇది గుర్తుపెట్టుకోండి. విజన్ పరంగా అయితే 6/6 ఖచ్చితంగా విజన్ అనేది ఉండవలసి ఉంటుంది. తర్వాత ఆర్ఆర్బి లోపల CBT1, CBT2 తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. చివరగా ఎవరైతే ఈ 3 ఫిలప్ చేస్తారో తర్వాత ఫైనల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ ఫైనల్లీ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత డైరెక్ట్గా జాబ్లో వెళ్ళి కూర్చోవడమే జరుగుతుంది. ఫస్ట్ చూద్దాం. సాధారణంగా పిల్లలు అడుగుతూ ఉంటారు, సార్ CBT1 లోపల నేను ఎక్కువగా చదవాలి అంటే పూర్తిగా దాని నుంచి బయటపడాలంటే క్వాలిఫై రౌండ్ కాబట్టి ఓబీసీ కేటగిరీ మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఈ విధంగా క్వాలిఫైయింగ్ రౌండ్ కాబట్టి మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎక్కువగా ఈ పేపర్ అనేది ఫేవర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా 75 మార్కులు ఉంటాయి, 75 మార్క్స్ ఇందులో ఉంటాయి ఫస్ట్ పేపర్లో. తర్వాత సెకండ్ పేపర్ విషయానికి వచ్చేవరకు 175 మార్క్స్ అనేవి ఇందులోపట ఉండడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పేపర్లో మనం ఒకసారి చూస్తే 75 మార్కుల్లో ఏమేమి ఉంటాయి CBT1లో అంటే మ్యాథమెటిక్స్ అంటే ఏంటి అంటే దాన్ని మనం ఆర్థమెటిక్ అని పిలుస్తూ ఉంటాం. కాలం, దూరము లాంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇందులో ఉంటుంది. ఒకసారి చూడండి కింద లింక్లో మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ CBT1 లోపల మ్యాథమెటిక్స్లో మొత్తం 20 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ లోపల 20 మార్క్స్ ఉంటాయి. దాంతోపాటుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే రీజనింగ్ టాపిక్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. తర్వాత జనరల్ సైన్స్లో 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్ అంశాలు మరియు స్టాక్ జీకేకి సంబంధించిన అంశాలు కొన్ని ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్ ప్రిపేర్ అయిన వారికి ఇది కొంచెం మ్యాక్సిమం 8 మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనిలో అన్ని ఇంక్లూడింగ్ అంశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఇందులో 75 మార్క్స్ ఉంటాయి. అంటే అర్థమెటిక్, రీజనింగ్ రెండూ కలిపితే 45 మార్క్స్ ఉంటాయి. ఎవరైనా తెలుగు రాష్ట్రాల లోపల కానిస్టేబుల్ SI ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్కి IIT సర్టిఫికేట్ కనుక చేతిలో ఉండేది ఉంటే ఇంకా ఈజీగా తొందరగా జాబ్ కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఆర్థమెటిక్, రీజనింగ్ 45 మార్క్స్ ఉంటాయి. తర్వాత జనరల్ సైన్స్ అనేది 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్ అండ్ బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఉంటాయి జనరల్ సైన్స్లో. తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది 10 టాపిక్స్ ఉంటాయి. రీసెంట్ కరెంట్ అఫైర్ అంటే ఆల్మోస్ట్ ఇందులో 75 మార్క్స్కి 75 మార్క్స్ ఎవరు స్కోర్ చేయలేరు. ఇలా మనకి పర్సంటేజ్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 40% కేటగిరీ, 30%, 25% అండ్ ఈ కేటగిరీ లోపల ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఎస్సీ విభాగం అయ్యేది ఉంటే దాదాపు 30% క్వాలిఫైయింగ్గా తీశారు. ఎస్టీ విభాగం అయ్యేది ఉంటే 20% క్వాలిఫైయింగ్ తీశారు. ఓబీసీ కేటగిరీ అయితే 40% వరకు మార్క్స్ వస్తే ఈ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయినట్టే. ఇలా క్వాలిఫై అయిన తర్వాత మనం దెన్ నెక్స్ట్ CBT2 ఎగ్జామ్కి వస్తాం. CBT2కి వచ్చేవరకు మనకి పూర్తిగా పార్ట్ A, పార్ట్ B అని ఉంటాయి.
మనకు ట్రేడ్ విభాగానికి సంబంధించి ఎలక్ట్రికల్ ట్రేడ్ అనుకోండి, మెకానికల్ అనండి, లేకుంటే మిషనరీ లోపల కాండి, లేకుంటే మెకానికల్ అండ్ ఫిట్టర్ లాంటి కేటగిరీలో కనుక అయ్యేది ఉంటే ట్రేడ్ విభాగం కాబట్టి 75 మార్కులకు సంబంధించినటువంటి ఫార్మా ఉంటుంది. దీన్ని ఎంతసేపు పూర్తి చేయాలి అంటే 75 మార్కుల క్వశ్చన్ పేపర్ని 60 నిమిషాల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత పార్ట్ ఏ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మళ్ళీ అర్థమెటిక్ రీజనింగ్ అంశాలు ఇందులోనే, అండ్ జనరల్ సైన్స్. మనం పార్ట్ ఏలో ఏదైతే చదివామో మళ్ళీ అది పార్ట్ బిలో వచ్చింది. సిబిటి 1లో మనం చదవడానికి క్వాలిఫై కావడానికి ఏ సిలబస్ అయితే ఉంటుందో తిరిగి మళ్ళీ సిబిటి 2లో కూడా అదే సిలబస్తోని మళ్ళీ 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ 100 మార్కుల క్వశ్చన్ పేపర్ని 1.5 అవర్లో మనం పూర్తి చేయవలసి ఉంటుంది. అంటే 90 మినిట్స్లో పూర్తి చేయాలి. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెక్స్ట్ 175 మార్క్స్ పూర్తి చేయడానికి మనకు పట్టే సమయం అంతా 2.5 అవర్స్ లోపల పూర్తిగా 175 మార్క్స్ పూర్తి చేయాలి. ఇందులో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి తీసుకెళ్తారు. అందులో తర్వాత మనకి వెరిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత పోస్ట్ అలాట్మెంట్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే ఇందులో సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్ క్షేత్రమితి అని పిలుస్తాం, అర్థమెటిక్, ట్రిగనామెట్రీ అంటే 10th బేస్డ్ అన్నట్టు, నెంబర్ సిరీస్, ప్రాబబిలిటీ అండ్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్స్, ఆల్జీబ్రా, రేషియో అండ్ ప్రపోర్షన్స్, స్పీడ్, డిస్టెన్స్, టైం, తర్వాత నెంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ సంబంధించి మ్యాథమెటిక్స్ లోపల టాపిక్స్. దాంతోపాటుగా టైమ్ అండ్ వర్క్, ఇంట్రెస్ట్, మనకు పర్సంటేజెస్, ఫైనల్లీ యావరేజెస్. మనకి మెయిన్గా ఈ లాస్ట్ టాపిక్స్ నుంచి ఎక్కువ స్కోర్ అడగడానికి అవకాశం ఉంది. ఆర్ఆర్బి అంటేనే ఈ 4 టాపిక్ల మీద టైమ్ అండ్ వర్క్, ఇంట్రెస్ట్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ మీద ఎక్కువ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని క్లారిటీగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎగ్జామినేషన్ సక్సెస్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బ్లడ్ రిలేషన్, దీనిలో మినిమం 2 and 3 బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వెన్ డయాగ్రామ్స్, ఇందులో దాదాపుగా మనకి పట్టిక రూపంలో ఇచ్చి ఆ పట్టిక కింద దాదాపు ఒక్కొక్క దాని కింద 5 క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1 to 5 బిట్స్ ఈ డయాగ్రామ్ లోపల మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో పడినటువంటి సంఘటన కూడా ఉంది. తర్వాత ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్ అండి, నాన్ వెర్బల్ రీజనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ వెర్బల్ రీజనింగ్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఇందులో కూడా ఖచ్చితంగా 3 మార్క్స్, ఈ 2 టాపిక్స్ కలిపి 3 మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ సిస్టమ్, ఈ 3 కలిపి 5 మార్క్స్ నుండి ఆల్మోస్ట్ 8 మార్క్స్ అనేవి ప్రీవియస్ ఎగ్జామ్లలో అడగడం జరిగింది. అంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. జనరల్ సైన్స్ విషయానికి వచ్చేవరకు సిబిటి 1లో జనరల్ సైన్స్ ఉంది, సిబిటి 2లో కూడా జనరల్ సైన్స్ ఉంది. సిబిటి 1, సిబిటి 2లో కామన్గా మనం ఇక్కడ చదువుకోవాలంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్తో పాటుగా లేటెస్ట్ ఇష్యూని కవర్ చేసే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా చదువుకున్నప్పుడు ఇది మనకు పూర్తి స్థాయి లోపల దీనిలో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ లోపల ఈ గ్రూప్ 2 సిలబస్ లాగా పాలిటీ, ఎకానమీ, అవార్డ్స్ అండ్ హానర్స్, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్, ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్లో భాగంగా మనకి అడుగుతూ ఉంటాడు. సిబిటి 1, సిబిటి 2. ఇవి మన ఎలక్ట్రికల్ ట్రేడ్ ఏంటి, అసలు ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఏమేం ప్రశ్నలు అడుగుతాడు అంటే ఏం లేదు, ఇక్కడ 75 మార్కులకి మనం స్కోర్ చేయాలి అంటే 60 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది. ఆ 60 నిమిషాల డ్యూరేషన్లో ఎవరైతే కీలకంగా సబ్జెక్ట్ని ఫిలప్ చేస్తారో బేసిక్ బిట్లు అనేవి కూడా ఇందులో అడగడం జరుగుతూ ఉంటుంది. ఏం అడుగుతాడు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ 1956 అనేటువంటి ఈ పెద్ద చాప్టర్ని మనం చదవవలసి ఉంటుంది. పూర్తిగా 1956 రూల్స్లో దాదాపుగా రూల్ 1 నుంచి మొదలెడితే రూల్ 143 వరకు మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. అన్ని రూల్స్లో పూర్తిగా దానిలో ప్రతి దానికి ఏ పరిమితుల లోపల ఉన్నాయి అనే విషయాలు మనం చూసుకోవాలి. ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రికల్ ఇన్ ఇండియా, రోల్స్ అండ్ కేబుల్స్, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్,
3 ఫేజ్ మోటార్స్, తర్వాత మోటార్ సిస్టమ్, అది ఏసీ అయితేనేమి డీసీ అయితేనేమి, లైటింగ్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ లైట్ లోపల మనకి లాస్ట్ టైము ఎగ్జామ్ జరిగినప్పుడు 4 బిట్స్ రావడానికి అవకాశం ఉంది, లాస్ట్ టైం వచ్చినాయి. తర్వాత ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇది బేసిక్ అండి, ఓమ్స్ లా లాంటివి, వాట్ ఈస్ కెపాసిటర్, వాట్ ఈస్ రెసిస్టెన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతాడు. సింగిల్ ఫేజ్ మోటార్స్, స్విచెస్, ప్లగ్స్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, టీ జాయింట్ అంటే ఏంటి, ట్విస్ట్ జాయింట్ అంటే ఏంటి, ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా పూర్తి స్థాయి సిలబస్ ఉంది. ఎవరైతే ఎలక్ట్రికల్ విభాగంలో మీరు పూర్తిగా ఆర్ఆర్బికి సంబంధించి ఈ ఏఎల్పి విభాగంలో 559 సౌత్ జోన్ రీజన్కి సంబంధించి పడ్డటువంటి ఈ పోస్టుల్లో మీరు గనక పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయాలి అంటే మన దగ్గర అర్థమెటిక్ రీజనింగ్ చెప్పే ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ సైన్స్ పూర్తిగా నిష్ణాతులైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అధ్యాపకులతోనే బోధించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా సరే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టేవారు ఎవరైనా ఉంటే మన యొక్క బ్రాంచ్కి రండి, హైదరాబాద్ బ్రాంచ్, హైదరాబాద్లో పూర్తి హాస్టల్ ఫెసిలిటీతోనే మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, కేవలం 999 రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. మీ అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.